హలో గైస్, హౌ ఆర్ యు ఆల్? అందరూ బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. బాగుండాలి. అండ్ కమింగ్ టు వీడియో అంటే సో సండే కాబట్టి చాలా మందికి వీకెండ్ కాబట్టి సో నాన్ వెజ్ తిందాము అనేసి అనుకుంటూ ఉంటారు. సండే ఇంకా స్పెషల్ నాన్ వెజ్ కాబట్టి సో ఈ రోజు మా ఇంట్లో నాన్ వెజ్ ఏంటంటే సో డ్రమ్ స్టిక్స్ అనమాట. సో చికెన్ షాప్కి వెళ్ళి డ్రమ్ స్టిక్స్ తీసుకొచ్చే కొద్దిగా నాకు ½ అయింది. అండ్ చూసారు అంటే కార్తీక మాసం కాబట్టి చికెన్ రేట్లు కూడా చాలా తగ్గాయి బేసిక్గా. అండ్ ఇంటి దగ్గర అయితే చికెన్ రేట్ వచ్చి 170 రూపీస్. ఇంకా నేను 4 డ్రమ్ స్టిక్స్ తీసుకొచ్చిన తర్వాత లైక్ అది ఎలా చేయాలి అనేసి కొంచెం వేరే ఛానల్లో చూసినాను అనమాట. చూసి ఇంకా చేశాను అనమాట. లైక్ ఫస్ట్ చికెన్ బాగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత సో మనం ఒక బౌల్లో వేసుకొని సాల్ట్, నెక్స్ట్ వచ్చి మిరప్పొడి, ఐ మీన్ చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్ అండ్ పసుపు పొడి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ దెన్ చికెన్ మసాలా యాజ్ వెల్ గరం మసాలా అంటే గరం మసాలా కాదు, సో అది పౌడర్ అనమాట. కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చి ఆ మసాలా ఐటమ్స్ తీసుకొచ్చి ఓన్గా పొడి చేసినామన్నమాట. సో అవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత డ్రమ్ స్టిక్స్ని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టాలన్నమాట. ఫ్రిడ్జ్లో పెడితే సో కాసేపు మీన్స్ ఒక 1 or 2 hours ఫ్రిడ్జ్లో పెట్టాలి. బేసిక్గా మాకు టైం లేక మేము జస్ట్ ఒక 30 minutes పెట్టాము. 30 minutes పెట్టాక దాన్ని ఫ్రై చేసుకోవాలనేసి అనుకున్నాం అనమాట. సో ఫ్రై చేసే ముందు మనం ఈ వీడియో చూసే ముందు కొంచెం మాట్లాడదామండి. సో బేసిక్గా సెల్ఫ్ లవ్ ఇంపార్టెంట్, అందరి లవ్ ఇంపార్టెంట్ అనేసి ఆలోచించండి. సో ఈ కాలంలో మనం ఒకరిని చూడాలి, ఒకరికి చెయ్యాలి, ఒకరు బాగుండాలి అనేసి అనుకుంటే ఏమీ జరగదు. ఫస్ట్ మనం సేఫ్గా ఉన్నామా లేదా, మనం ఎలా ఉన్నాము, మనం సేఫ్గా ఉన్న తర్వాత ఇతరులను చూడాలి అనేసి మాత్రం రియలైజ్ అవ్వండి లైఫ్లో. అండ్ ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, మనకి ఏదైనా చేయగలరు అనేసి అనుకుంటే మాత్రం చాలా అంటే చాలా పొరపాటు. ఎవ్వరు కూడా నీ లైఫ్లో వచ్చి ఎవ్వరు ఏమి చెయ్యరండి. సో ఉన్నన్ని రోజులు మాత్రమే నీ కోసం ఉంటారు, నేను అంటారు, నువ్వు అంటారు, బట్ అది చాలా రాంగ్. సో అదొక పక్కన పెట్టేస్తే ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇంకా సో చికెన్ ముక్కలు, అదే డ్రమ్ స్టిక్స్ కడాయిలో వేసుకోవాలి. ఆయిల్ కాసేపు వేగనివ్వాలి. యాక్చువల్లీ వేగిన తర్వాత డ్రమ్ స్టిక్స్ వేసుకోవాలి. ఆ డ్రమ్ స్టిక్స్ అనేటివి వేగాలంటే ఇట్ విల్ బి టేక్ మచ్ టైం అనమాట. సో వేగించేంత వరకు వెయిట్ చేసినాము. 4 డ్రమ్ స్టిక్స్ని మాకు ఇచ్చేయడానికి ఆల్మోస్ట్లీ 45 minutes పట్టింది అనమాట. ఎందుకంటే పచ్చిగా ఉన్నప్పుడే తీసుకొని తినాలి అంటే తిన్నాము అంటే అయిపోతుంది కదా. సో అందుకనేసి బాగా వేగనివ్వాలి. సో చూడ్డానికి మీకు అది మాడిపోయినట్టు అనిపిస్తుంది కానీ బేసిక్గా అది మాడుండదు, బాగుంటుంది. ఎందుకంటే ఫ్రై అనేది మనం డీప్ ఫ్రై చేయాలి. చికెన్ డ్రమ్ స్టిక్స్ని దేంతోనూ చేయట్లేదు, వాటర్ కూడా పోయట్లేదు, ఆయిల్లోనే డీప్ ఫ్రై చేయాలన్నమాట. అండ్ స్వార్థంగానే ఆలోచించండి, బీ సేఫ్ అండి.